ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమాల్లో ఉమ్, మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించడం, అవును. వాళ్ళని లోగా చూపించడం వీటి మీద, అలాగే మా ఊరి దగ్గరలో కోటప్పకొండ అని ఉంది. ఉమ్. అది టెంపుల్ చాలా ఫేమస్ ఏమో గొప్ప కదండి. శివక్షేత్రం. ఆ, కాకపోతే అక్కడ కొన్నిసార్లు మీకు తెలిసిందే రికార్డ్ డాన్స్లు వీటికి కూడా అది అవును అవును, చాలా ప్రాముఖ్యమైన. ఇన్ఫేమస్. సో అవును, నాగేశ్వరరావు గారి పాటే ఉంది, కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. ఓకే 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 అవునవునవును అట్లాంటివి ఉన్నాయి. సో అవును. వాటి మీద మా ఫాదర్ పిఏలు వేశారు అప్పట్లోనే. ఓహో. అంటే 80s 90స్లో చెప్తున్నాను నేను ఎస్ సార్, బేసిక్గా. ఎస్ సార్. ఆ పిఏఎల్ తర్వాత గవర్నమెంట్ అంటే ఎస్పీ కలెక్టర్ ద్వారా వీటి మీద ఇంకా ఎక్కువ మానిటరింగ్ ఉండాలి. అసలు అది శైవ క్షేత్రం ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి అనేది అప్పుడు బాగా కోర్టు అక్షన్స్లు వేసిన తర్వాత కొంత దాని మీద నిఘా పెరిగింది. అప్పటి నుంచి 90s టు ఎర్లీ 2000s నుంచి అవును అవును అవును. అట్లాంటి వాటి మీద ఆయన చాలా చేశారనమాట. ఇట్లా కొన్ని సినిమాలు అంటే కుటుంబ విలువల్ని మంటగలిపే కొన్ని సినిమాలు వీటి మీద హైకోర్టులో రిట్లు వేయటం, ఓ, ఆ రిట్స్ వలన వాటిని చాలా సెన్సార్ బోర్డు కొన్ని కట్స్తో రిలీజ్ చేయటం. వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఆయన ఆయన ఒక కైండ్ ఆఫ్ కొటేషన్, చెడు వినవద్దు కనవద్దు అనవద్దు అని మా మా ఫాదర్ తీసుకున్న ఇదేంటంటే చెడుని ఖండించాలి కూడా అని.